వెల్కమ్ టు వైల్డ్ న్యూస్. ఇక మాజీ ఎమ్మెల్యే వంశీ గారు అయితే బెయిల్ కోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. సో దీనికోసం ఎంత దూరం అయినా వెళ్ళేలాగే ఉన్నారు. సో వస్తుందా లేదా, అలానే ఈ టాపిక్ గురించి మాట్లాడి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. వంశీ గారు ఉన్నారు కదా, బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. సో ఏం చెప్తారు దీని గురించి? అయితే వంశీ గారు ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద అటాక్ సంబంధించి కానీ లేదా SC/ST అట్రాసిటీకి సంబంధించి ఏవో కేసులు ఉన్నాయి. అయితే దీని మీద వైసీపీకి ఫేవర్గా ఉండే మన మా ఏజీ అనుకోలేము ప్రస్తుతానికి. పొన్నవోలు గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ ముందస్తు బెయిల్ హైకోర్టు బెయిల్లా కూడా తిరస్కరించింది. అంటే ఎందుకు తిరస్కరించిందంటే క్లియర్గా ఏవైతే టీడీపీ ఆఫీస్ మీద చేసే వాటికి ఉన్నాయో వాటికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే ఆ సత్యవర్ధన్ అనే అబ్బాయిని ఏదైతే బెదిరించారో వాళ్ళ తాలూకు మనుషులు లిఫ్ట్లో తీసుకెళ్ళి 27వ ఫ్లోర్లో విజయవాడ నుంచి హుండాయ్ క్రెటా వెహికల్లో హైదరాబాదు గచ్చిబౌలి మాదాపూర్లో తీసుకొచ్చి వాళ్ళకి తెలియని ఆఫీసులో 27th ఫ్లోర్ వరకు లిఫ్ట్లో తీసుకెళ్ళి బెదిరించారని ఆ విజువల్స్ అన్ని క్లియర్గా వచ్చాయి. ఇంకా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం, ఇంకా ఎలాగైనా బెయిల్ కోసం ప్రయత్నించడం, నాకు ఫలానా చెప్పుకోలేని వ్యాధి ఉంది, అది తగ్గని వ్యాధి ఉంది, దానికి సంబంధించి నాకు బెయిల్ ఇవ్వండి, రేపొద్దున నాకు అరెస్ట్ అయితే నాకు విధృతం ఎక్కువ అవుతుంది, ఇట్లాంటి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఆ వ్యాధి ఉందో లేదో మనకు తెలియదు. అంటే గతంలో కూడా ఒక మహానుభావుడు ఎలాగేలేండి, ఒక హిందూ మతం కోసం పిచ్చి పిచ్చిగా వాగి అయ్యప్ప స్వాములతో తన్నులు తిని జైల్లో కూర్చున్నాడు. తీరా కూర్చున్నాక జైల్లో ఎండ తగలలేదు, అందువల్లే నాకు చత్వారం వచ్చింది అన్నట్టుగా చెప్పాడు. పేరు అనవసరం. సో అలాగే ఇక్కడ కూడా నాకు ఒక డిఫరెంట్ వ్యాధి ఉంది, దానివల్ల నేను లోపలికి వెళ్తే నాకు ఎండ తగలదు, నాకు సదుపాయాలు ఉండవు, దానివల్ల అది వ్యాధి ఉధృతం అవ్వచ్చు అనేలా కూడా బెయిల్ కోసం ప్రయత్నాలలో భాగంగా చేశారు. సో వాళ్ళ తరఫున బలంగా వాదించేలాగానే ఉన్నారంటే పొన్నవోలే కనబడుతున్నారు. సో పొన్నవోలు గారు చేస్తున్నారు, కానీ అది ఇక్కడ కాదు, హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు తిరస్కరించింది. ఎందుకంటే ఏ అబ్బాయిది ఇవన్నీ అన్నారో ఆ అబ్బాయి జెన్యూన్గా చెప్పాడు, టీడీపీ వాళ్ళు కావాలి బెదిరించి ఆడితో చెప్పించారని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే వల్లంనేని వంశీ గారిని జైల్లో కలవడానికి వెళ్ళి బయటకు వచ్చి ములాఖత్కి అయ్యి బయటకు వచ్చి ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తోంది అన్నట్టు కూడా మాట్లాడారు. అదే సందర్భంలో కొడాల నాన్నగారు కూడా బయటకు వచ్చి ఎవరికి భయపడేది లేదు, ఏం చెప్తాం, ఏముంది, బెయిల్ ఉంటుంది, తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు, అరెస్ట్ అవుతాయి, అంతే కదా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ ఏంటంటే తప్పు చేసిన వాడికి ఒక రకమైన బెరుకు భయం ఉంటుంది. సో ఆ భయంలో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఆ అబ్బాయిని మీరు ఎందుకు ఆ అబ్బాయిగా బలవంతంగా వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళ తాలూకు మనుషులు నలుగురుంటే అబ్బాయికి ఇలా వార్నింగ్ ఇస్తుంటే పాపం చేతులు కొట్టుకొని ఇలా ఊరుకొని ఉండడం, ఆ తర్వాత అది మొత్తానికి వీడియో CC ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం, లిఫ్ట్లో అది బయటికి రావడం, ఇప్పుడు దాన్ని కూడా ఇంకా కప్పిపుచ్చే ప్రయత్నం ఏం చేస్తారు అంటే వైసీపీ వాళ్ళు ప్రతిదీ కూడా. ఇప్పుడు గతంలో కూడా క్లియర్గా పిన్నెల్లి గారు బూత్లోకి వెళ్ళి EVM మిషన్ పగలగొట్టింది ఉంది. పగలగొట్టిన ఆ విషయాన్ని వదిలేసి ఈ వీడియో ఎలక్షన్ కమిషన్కి ఎలా వెళ్ళింది చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి, ఇప్పుడు అదేదో సినిమాలో జల్సాలో అనుకుంటా డాక్టర్ సునీల్ తిడతాడు, గూట్లే అంటే ఏంటంటే చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి పక్క విషయాన్ని పట్టించుకున్న వాడినే గూట్లే అంటారా, గూట్లే అని చెప్పి తిడతాడు. అట్లాగా అక్కడ EVM క్లియర్గా పగలగొట్టారంటే వచ్చింది వార్త. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యాడు, వేరే విషయం. దానికి రకరకాల కథనాలు, అందులో పాము దూరిందని చెప్పి అక్కడున్న బూత్లో 200 మంది ప్రజలను కాపాడడానికి ధైర్య సాహసాలతో పిన్నెలు గారు వెళ్ళి దాన్ని పగలగొట్టారని చెప్పారు. అసలు మెయిన్ రీజన్ వదిలేసి అరే లోపలికి వెళ్ళాడు, పోనీ మొత్తానికి ఎవడో సీక్రెట్గా ఫోన్ తీసుకెళ్ళి రికార్డ్ చేశాడో, లేదంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఫోన్ తీసుకెళ్ళి ఉండొచ్చుగా. ఎవడైతే కానిస్టేబుల్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వివిధ బలగాలు, కేంద్ర బలగాల వాళ్ళైనా ఇదేంటి ఇంత లోకల్ వాడు కదా అని దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఎప్పటికైనా రికార్డ్ చేసి పెట్టుకుంటే మంచిది, మనకు ఉపయోగపడతాని చెప్పి చేశాడేమో. ఎందుకంటే రేపొద్దున అక్కడ ఉన్న మీరు డ్యూటీలో మీరేం చేస్తున్నారని చెప్పి వీళ్ళందరూ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది కదా. సో వాళ్ళ సేఫ్టీ కోసం ఎవడో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు, వాడు ఎవరికి ఇస్తే మంచిది అని చెప్పి టీడీపీ వాళ్ళకి మొత్తానికి ఇచ్చాడు. టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని. ఆ పగలగొట్టే విషయాన్ని వదిలేసి టీడీపీ వాళ్ళకి అది ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా ఉందంటే మర్డర్ చేశాడంటే ఒకడిని, మర్డర్ చేసి వదిలేసి ఈ వీడియో ఎవడు వీడియో తీసాడంటే మర్డర్లో ఇడికి కూడా భాగం ఉంది అన్నట్టుగా కలిపేయడానికి, పులిహార కలపడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అసలు అరే నువ్వు చేసింది క్లియర్గా కనబడుతుంది, అది కదా విట్నెస్. అలాగే ఇప్పుడు కూడా ఏదైతే అబ్బాయిని బెదిరించారో లిఫ్ట్లో అవన్నీ క్లియర్గా కనబడుతున్నాయని వదిలేసి
మాకు ఇది కక్ష సాధింపు, ఆ అబ్బాయిని మేమేం అనలేదు, ఆ అబ్బాయి కావాలని టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి అబ్బాయితో అబద్ధం ఆడించారు, మేము తర్వాత పర్సనల్గా అబ్బాయితో మాట్లాడామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ములాఖత్ తర్వాత చెప్తున్నారు. అంటే ఒకటి, ఇవన్నీ రాజకీయంగా ఉండేవే, కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు మర్చిపోకుండా ఉండడం కోసం, ప్రజల నోళ్ళలో నానుతూ ఉండడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏదో ఒక న్యూస్లో ఉండాలి కదా. ప్రతిపక్ష హోదా కూడా లేదు. పోనీ అలాగే నీ అసెంబ్లీకి వెళ్తాడా, వెళ్ళడు. పోనీ రెగ్యులర్గా జనాల్లోకి వచ్చి తిరుగుతున్నాడు అంటే అది లేదు. ఎక్కడో, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అని మాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పి ఏవో రీజన్స్ చెప్పి చేస్తున్నారు. అవన్నీ కప్పిపుచ్చుకోవాలి, జనాల నోళ్ళలో నానుతూ ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇలాంటివి ఏదో ఒకటి చేయాలి. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, కనీసం అబద్ధాలని మాట్లాడితే తర్వాత ప్రజలు కొట్టుకుంటారులే, మనకెందుకు, కార్యకర్తలు కొట్టుకుంటారు కదా. నేను కూల్గా ఉంటా, మన గురించి న్యూస్ వైరల్ అయిందా. రీసెంట్ గా ఒక పాప విషయంలో కూడా ఏదో స్టోరీ చేద్దామని అనుకున్నారు, కానీ అది కూడా బెడిసి కొట్టింది. ఇప్పుడు చిన్న పిల్లకి నాకు జగన్ అన్నే కావాలి, జగన్మామయ్య కావాలి ఎందుకు ఏడుస్తుందబ్బా. ఇప్పుడు రెగ్యులర్ గా అలవాటు ఉండే వాళ్ళైతే అయ్యో వాడు రోజు వచ్చి ఎత్తుకొని తిప్పుతాడు, వాడు దాని చాక్లెట్ కొనిస్తాడు, అందువల్ల పాప అది ఏడ్చిందంటే అర్థం ఉంది. ఇంటికి అమ్మాయి, ఆ పాప ఆ కాలేజీలో ఎల్కేజీ చదివే వాళ్ళకి 1 ఇయర్కి వచ్చేసి 40K అవుతుందంట ఫీజు. ఈ అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. ఏదో లేదు అంటే ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్, నేను దాన్ని కాదనట్లేదు, కాకపోతే నమ్మేలా ఉండాలి కదా. ఇప్పుడు ఆ పిన్నెల్లి పగలగొట్టింది ఎలా ఉందనంటే బాగా పాము దూరిపోయింది. నిజంగా ఆ పర్టికులర్ ఛానల్లో చూస్తే కథనాలు అంతెందుకు, ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా ఉదయం 9 గంటలకి అప్పటికే బీభత్సమైన లీడింగ్లో ఉంది కూటమి ప్రభుత్వం. ఇంకా ఇది కేవలం ఒక 2-3 స్థానాల్లో లీడింగ్లో ఉంది. బట్ అదే ఆ పర్టికులర్ ఛానల్ ఏమని చూపించారు తెలుసా, వైసీపీ వాళ్ళు 9 లీడింగ్లో ఉంది, కూటమి 4 లీడింగ్లో ఉందని చూపించారు. ఉదయం 9 గంటలప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ పొద్దున్న 6కో 7కో స్టార్ట్ అయింది కౌంటింగ్. చూడండి 2 hours తర్వాత కూడా. సో అట్లా పచ్చిగా చూపించి ఎవడేమనుక మన గురించి ఆల్రెడీ ముద్ర పడిపోయింది కదా, ఏమనుకుంటా అనుకోని మనం ఎలాగే చూపిద్దాం, అట్లాంటి స్ట్రాటజీలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా సార్ మరి ఇది బ్లండర్గా ఉంది సార్, ఏం మాట్లాడతాం సార్ అని అనట్లేదు. నాకు డబ్బులు ఇస్తున్నాడు, ఇది అబద్ధమా ఆడదాం, ఇది నిజమా పర్లేదు వద్దు అబద్ధం ఆడదాం, నాకు ₹10 ఇస్తున్నాడుగా, నాకు కావాల్సిన డబ్బులు, నేను సెటిల్ అవుతున్నానా లేదా, అంతే. సో వీళ్ళు కూడా ఏంటంటే పచ్చి అబద్ధాలైనా మాట్లాడడం, న్యూస్లో వార్తలో నిలబడాలి. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటాం కదా, దానివల్లే కదా వాళ్ళు బయటికి రాకుండా, ఆయన వాళ్ళని చెప్పకపోతే మీరు క్వశ్చన్ అడగరు, నేను మీకు చెప్పను. అసలు వంశీ గురించి కానీ వల్లభనేని వంశీ గారి గురించి టాపికే లేదు కదా, డిస్కషనే. ఓకే సార్, థ్యాంక్ యూ.